జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజంగానే రాజకీయాల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా, లేకుంటే టైం పాస్కి చేస్తున్నారా? జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. రాజకీయాల్లోనికి రావాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే భయపడేలాగా కూడా ఉన్నాయి. చాలా బాధ్యతారాహిత్యంగా కూడా ఉన్నాయి. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే మరి సిల్లీగా కూడా అనిపిస్తాయి. 24 సీట్లు ఎందుకు తీసుకున్నారు అంటే అందుకు ఆయన చెప్పిన కారణం గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయని చెప్పారు. ఏమన్నా పొంతనుందా? అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయని చెప్పి 24 సీట్లే తీసుకున్నారా? దీన్ని బయట చెప్పగలుగుతారా? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా? రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. 25 సీట్లు తీసుకుంటే పావలా అంటారు, 23 తీసుకుంటే తెలుగుదేశం పార్టీ లక్కీ నెంబర్ అంటారు, అందుకే మధ్యస్థంగా 24 సీట్లు తీసుకున్నారంటూ సెటైర్లు వేశారు. ఆ సెటైర్లకి పవన్ కళ్యాణ్ చెప్తున్న కారణాలకు పెద్దగా తేడా ఏమైనా ఉందా? హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు అభిమానంతో జనసేన పార్టీ తరఫున ఎక్కువ అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేయండి అని చెప్తే దానికి ఏదో ఒక కారణం చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ నాకెవరు సలహాలు ఇవ్వద్దండి, నాకు సలహాలు తీసుకోను, నాకెవరు సలహాలు ఇవ్వద్దండి అంటూ బహిరంగ వేదిక మీదకి ప్రకటించారు నిన్న. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ దేశంలో ఇంత బహిరంగంగా నాకు ఎవరు సలహాలు ఇవ్వద్దండి, నేను ఎవరి సలహాలు వినను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరైనా ఉన్నారా? సలహాలు ఇవ్వండి, నాకు నచ్చితే వాటిని స్వీకరిస్తాను, లేకుంటే అమలు చేయలేను అని చెప్పిన నాయకులను చూసాం. కానీ మాకు సలహాలు ఎవరు ఇవ్వద్దండి అని నేరుగా చెప్పిన నాయకుడు మాత్రం పవన్ కళ్యాణే. ఇది ఖచ్చితంగా నియంతపూరిత ఆలోచన. నేనే నిర్ణయాలు తీసుకుంటా, నాకు ఎవడు ఏది చెప్పకూడదు అని. మళ్ళీ తిరిగి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, ఆయన అహంకారి అంటూ చెప్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం బహిరంగ వేదికల మీదే మాకు ఎవడు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ చేసిన మరో వ్యాఖ్య మాత్రం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాల్సిన అంశాన్ని పరోక్షంగా జగన్కు నిన్న సంధించారు. నేను ఇక్కడ ఉన్నది 10 కిలోల బియ్యం ఇవ్వడానికి, 5,000 రూపాయల డబ్బులు పంచడానికి కాదు, నేను భవిష్యత్తుని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ 5,000 పడేస్తా, ఓటు వేయండి అనే వాళ్ళే తప్పించి ఇప్పటి వరకు మీ భవిష్యత్తు ఏంటి అని ప్రజల గురించి ఆలోచించిన నాయకుడే లేరు అంటూ కూడా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి పథకాల్ని చులకన చేసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ ప్రశ్న సంధించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి కాదు, పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడికి సంధించాలి. ఎందుకంటే ఒకరికి అమ్మఒడి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎంతమంది అయిన పిల్లలు కానంది అందరికీ అమ్మఒడి ఇచ్చేస్తా అంటున్నారు. ప్రతి మహిళకు 1,500 నెలలైనా ఇస్తాను అంటున్నారు, బస్సులు ఫ్రీ అంటున్నారు, అనేక హామీలు ఇచ్చేస్తూనే వెళ్తూ ఉన్నారు. మరి వాటి గురించి ప్రశ్నించాలి కదా. ఇవి కాదు భవిష్యత్తుని ఇవ్వండి, 5,000, 10,000, 1,500 ఇవ్వడం కాదు, భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలి కదా అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించవచ్చు కదా. పైగా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న అసాధారణ పథకాల డబ్బు పథకాలన్నిటికీ ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎండోర్స్ చేస్తూ ఉన్నారు ఆయన. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎక్కువ స్థానాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు, 24 సీట్లే ఎందుకు తీసుకున్నారో అంటూ కొందరి నుండి వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ప్రమాదకరంగా, చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించాయి. అన్ని సీట్లలో పోటీ చేయడానికి 1,000 కోట్లు లేవు కదా. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు, 100 రూపాయలు పెట్టే స్టామినా ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ లాగా సంస్థాగతంగా పార్టీ బలంగా ఉందా? లేదు కదా. దశాబ్దాల అనుభవం తెలుగుదేశం పార్టీ తరహాలో ఉందా? అది లేదు కదా. కనీసం 50 రోజుల పాటు వచ్చిన వారికి భోజనాలు పెట్టే స్థాయి సామర్థ్యం అన్న నాయకత్వానికి ఉందా అంటూ ప్రకటించారు. బూత్ లెవెల్లో మనకి క్యాడర్ ఎక్కడుందని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 800 నుండి 1000 మంది అయినా బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా ఉన్నారా లేదా అని జనసేన అధ్యక్షుడే ప్రకటించారు. తన పార్టీకి లేరు అని చెప్తూ ఉన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు పక్కన మరో పార్టీ అధ్యక్షుడు సమక్షంలో మరో పార్టీతో కలిసి ఒక డయాస్ను పంచుకుంటున్న సమయంలో తమ పార్టీ బలహీనతల్ని ఇంత నేరుగా పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు అంటే జనసేన పార్టీకి ప్రథమ శత్రువు ఎవరు? పవన్ కళ్యాణ్ కాక మరెవరవుతారు? ఆ పార్టీ బలపడలేదంటే పవన్ కళ్యాణే నెంబర్ 1 ఆ పార్టీకి శత్రువు అనే చెప్పాలి. ప్రతి నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాణ్కు అభిమానులు ఉంటారు. వాళ్ళలో నుంచి నియోజకవర్గానికి కనీసం 800 మందిని కార్యకర్తలుగా మలుచుకోలేకపోయారు అంటే అది ఎవరి వైఫల్యం? అది కూడా పార్టీ పెట్టి నిన్న కాదు, జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. పీఆర్పీ అనుభవాన్ని కూడా తీసుకుంటే 15 ఏళ్ళు అవుతుంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పటికీ కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్న క్లారిటీ కూడా సొంత కార్యకర్తలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జనసేన ఉంది అంటే దానికి 100కు 100% ఈ ఫెయిల్యూర్స్కి పవన్ కళ్యాణ్ కదా బాధ్యులు. ఎవరూ రారు, 100 కోట్లు 1000 కోట్లు అని మాట్లాడుతున్నారు. అంటే 1000 కోట్లు సంపాదించే వరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయరా? 1000 కోట్లు సంపాదించిన తర్వాత అన్ని స్థానాల్లో పోటీ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఆ 1000 కోట్లు పనిచేసి ఓట్లను కొనాలనుకుంటున్నారా? ఇక అదే జరిగితే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకి ఇక పవన్ తెచ్చే కొత్త రాజకీయాలకు తేడా ఏముంటుంది? అంటే 1000 కోట్లు ఉండాలి, వాటిని పంచాలి, అప్పుడే మనం గెలవగలుగుతాం,
ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మనం పోటీ చేయడం లేదు అన్ని స్థానాల్లోని పవన్ కళ్యాణ్ కారణం చెప్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి? తెలుగుదేశం పార్టీ లాగా దశాబ్దాల అనుభవం లేదు కదా అని అంటున్నారు. కేజ్రీవాల్కి ఏం అనుభవం ఉంది? దాదాపు అదే సమయంలో వచ్చారు. ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిపోయారు. పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ అనుభవం ఉంది? పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్ తరహాలో, జగన్మోహన్ రెడ్డి తరహాలో, కేసీఆర్ తరహాలో ధైర్యంగా ముందుకు వెళ్ళి ఉంటే, నమ్మకం కలిగించి ఉంటే, నేను నాయకుడిని నిలబడతాను నిరంతరం మీతో అని ధైర్యాన్ని ఇచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ వెంట కూడా చాలామంది వస్తారు. ఆయన పార్టీ తరఫున 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా వస్తారు. కానీ ఒక నాయకుడిగా ఆ నమ్మకం కలిగించడంలో, ఆ విశ్వాసం నింపడంలోనే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఎవ్వరూ ఆయన దగ్గరకు రావడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రాజకీయం ఏదో బాగుంది, అందరినీ మీదేసుకొని పార్టీ కార్యాలయాలు తెచ్చి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ని పెట్టుకొని వాళ్ళ కోరికలు వింటూ, వాళ్ళ బాధలు వింటూ, మనకెందుకు ఈ తలనొప్పి, సింపుల్గా ఎన్నికల సమయంలో ఇలా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకుందాం, కొన్ని సీట్లు తెచ్చుకుందాం, హ్యాపీగా ఎన్నికల్లో గట్టెక్కేద్దాం, పోటీ చేద్దాం, గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడతాం, పొలిటికల్ చిత్రంలో మాత్రం మన క్యారెక్టర్ అయితే పవర్ఫుల్గానే ఉంటుంది అన్న ఒక అభిప్రాయంతో ఏదో టైంపాస్గా ముందుకు వెళ్తున్నట్టుగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ సీరియస్గా రాజకీయాలు చేస్తున్నారా అంటే అనుమానమే. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, కానీ కనీసం 10 నియోజకవర్గాల్లో ఇదిగో ఈ నాయకుల్ని పవన్ కళ్యాణ్ తయారు చేశారు జనసేన పార్టీ తరఫున, సమర్థుల్ని అన్న ఒక్క 10 నియోజకవర్గాలన్నా అలాంటి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ తయారు చేయగలిగారా? లేదు. కానీ మాకు మాత్రం ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత కావాలి, మా కార్యకర్తలంతా మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు. పవన్ కళ్యాణ్ మరో నీతి సూత్రాన్ని కూడా చెప్పారు. సంఘర్షణ, సహకారం అన్నది ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో సహకారం అందించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాం, లేకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు అధికారంలోకి వస్తారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ సహకారం అందించింది ఎప్పుడు? 2014లో సహకారం అందించారు. అప్పుడు కూడా ఇలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉండాలి అంటూ గెలిపించారు. ఆ తర్వాత ఏమైంది? కొద్ది రోజుల తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిమయమైందని తిట్టారు. అమరావతి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ అని తిట్టారు. ఒక కులం కోసం కట్టుకుంటున్న రాజధాని అని తిట్టారు. రకరకాలుగా అవినీతి ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం మారిందని? ఒకరికి సహకారం అందిస్తూ ఉండడమే తప్పించి మీరు సొంతంగా అంటూ ఏమీ చేయరా? ఒకవైపు ఏమో అర్ధరాత్రి కీరారణ్యంలో ఒక వ్యక్తి రగిల్చిన కాగడ ఆ అడవినే జయించింది అని చెప్తారు. సముద్రం ఎవరి కాళ్ళ వద్ద వంగి మొరగదు అంటారు. పర్వతం ఎవరికి సలాం కొట్టదు అంటారు. ఇవన్నీ చెప్తారు ఫస్ట్ 10 నిమిషాలు. ఆ తర్వాత వెంటనే మనకి చేత కావడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నామని చెప్తారు. ఇలా పొంతన లేని ప్రసంగాలు ఒకే ప్రసంగంలో తొలుత 10 నిమిషాల పాటు ఉర్రూతలు ఊగించేలా మమ్మల్ని మించిన మొనగాడు ఈ ప్రపంచంలోనే లేరనేలా మాట్లాడడం, ఆ తర్వాత తమకు ఏది లేదు, తమ చేత కావడం లేదు, అందుకే కలిసి వెళ్తున్నామని చెప్పడం, తాము అందరినీ గౌరవిస్తాం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, తాము ప్రజాస్వామ్యవాదులం అంటారు. అదే సమయంలో నాకెవరు సలహాలు ఇవ్వద్దండి, సలహాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు, నేను ఎవరి సలహాలు తీసుకోను అంటూ సీనియర్ని కూడా అంటూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు స్థిరంగా నిలబడగలుగుతారు అన్నది అనుమానమే.